ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చారిత్రక విజయాన్ని సాధించి ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణం వెనుకున్న కష్టాలు, అవమానాలు, త్యాగాలను ఆయన సతీమణి అన్నా కొణిదెల హృదయాన్ని తాకేలా వివరించారు. సోషల్ మీడియా వేదికగా ఆమె పంచుకున్న భావోద్వేగ సందేశం ప్రస్తుతం అభిమానులు, జనసేన కార్యకర్తల మధ్య విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చారిత్రక క్షణాన్ని గుర్తు చేసుకున్న అన్న, ఇది కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదని పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన నమ్మకాలు, విలువలు, ఆత్మగౌరవం కోసం ఎన్నో సంవత్సరాలు చేసిన నిరంతర పోరాటానికి దక్కిన గుర్తింపుగా ఈ విజయాన్ని అభివర్ణించారు. 2019 ఎన్నికల్లో ఎదురైన చేదు పరాజయం నుంచి 2024 ఎన్నికల్లో సాధించిన ఘన విజయానికి మధ్య ఎన్నో కష్టాలు, అవమానాలు, నిరాశలు ఉన్నాయని ఆమె వెల్లడించారు. ప్రజలు సాధారణంగా విజయాన్ని మాత్రమే చూస్తారని, కానీ ఆ విజయానికి ముందు వ్యక్తి అనుభవించిన బాధలు, మానసిక ఒత్తిడి, అవమానాలు చాలా తక్కువ మంది గుర్తిస్తారని అన్నారు. పవన్ కళ్యాణ్ పై రాజకీయ విమర్శలతో పాటు వ్యక్తిగత దూషణలు, ఎగతాళి వ్యాఖ్యలు కూడా ఎదురయ్యాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అయితే అన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆయన తన లక్ష్యాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగారని అన్నా తెలిపారు. ప్రజల సమస్యల కోసం రాజకీయంగా పోరాడుతున్న సమయంలో తాను ఇంట్లో కుటుంబ బాధ్యతలు నిర్వర్తిస్తూ పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందేదాన్ని అని చెప్పారు. కొన్ని సందర్భాల్లో తీవ్ర ఒంటరితనం, భయం, అనిశ్చితి తమ జీవితంలో భాగమయ్యాయని కూడా ఆమె పేర్కొన్నారు. ఒక వ్యక్తి తన నమ్మకాల కోసం ఇంకా ఎంతకాలం ఇన్ని కష్టాలు భరించగలడు అనే ప్రశ్న తనని ప్రతిరోజు వెంటాడేదని అన్నా వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో తాము మానసికంగా పూర్తిగా కుంగిపోయిన పరిస్థితులు కూడా ఎదురయ్యాయని, అయినప్పటికీ తమ మనస్సాక్షిని వదులుకోకుండా నిలబడాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అదే నిర్ణయం చివరకు విజయాన్ని అందించిందని కూడా అభిప్రాయపడ్డారు. కూటమి విజయం తర్వాత జరిగిన కార్యక్రమాల్లో తన కళ్లల్లో కనిపించిన ఆనంద బాష్పాలను కూడా అన్నా గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నరేంద్ర మోదీ సైతం తన భావోద్వేగాలను గమనించారని తెలిపారు. అయితే అవి రాజకీయ విజయం కారణంగా వచ్చిన కన్నీళ్లు కాదని, ఎన్నో సంవత్సరాల బాధలు, అవమానాలు, మానసిక ఒత్తిడికి ముగింపు లభించిన ఆనంద క్షణాల ప్రతిఫలమని కూడా వివరించారు. దేవుడు కొన్నిసార్లు మనుషులను తీవ్రంగా పరీక్షిస్తాడు, అవమానాలకి గురి చేస్తాడు. కానీ సరైన సమయంలో కోల్పోయిన గౌరవాన్ని తిరిగి అందిస్తాడు అనే విశ్వాసం తనకుందని అన్నా పేర్కొన్నారు. జీవితంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఓటమిని అంగీకరించలేదని కూడా ఆమె అన్నారు. ఆ క్షణంలో నాకు కలిగిన ఏకైక భావన గర్వం మాత్రమే. ఎన్ని కష్టాలు వచ్చినా వెనక్కి తగ్గకుండా తన లక్ష్యం కోసం పోరాడిన నా భర్తను చూసి ఎంతో గర్వపడుతున్నా అంటూ అన్నా కొణిదెల తన భావోద్వేగ సందేశాన్ని ముగించారు. ఆమె పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణానికి వెనుకున్న కుటుంబ త్యాగాలపై కొత్త చర్చకు దారితీస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ నెంబర్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.